గణపతి పండుగ అత్తాందంటే చాలు మనకు ఖైరతాబాద్ గణేశుడే మతికి అత్తాడు కదా. ఈ తాప ఎంతెత్తున నిలబెడతారో, ఏ అవతారంలో దర్శనం ఇస్తాడో ఇట్లనే అనుకుంటారు. ఈ 10 రోజులు ఖైరతాబాద్ గణేశుడే పెద్ద బ్రేకింగ్ న్యూస్ అయిపోతుంది, అవునా కదా. 69 అడుగుల ఎత్తుల నిలబడ్డ ఆ పార్వతమ్మ కొడుకు పొద్దుగాల్నే బయలుదేరిండు. పగటిల వరకల్లా తల్లిని చేరుకున్నాడు. అగ చూడురి. అమ్మా, దండాలు దండాలు గణపయ్య, పోయిరా ఖైరతాబాద్ గణేష. పీట గణేశుడు భక్తులతోని పూజలు అందుకొని ఒక గంగల నిమజ్జనమైండు. లక్షల మంది సాక్షిగా తల్లుడికి ఏరుండల్లా అగజూడూరి ఎంత నెమ్మదిగా పోతుండో. అరవై 9 అడుగుల ఎత్తుతోని విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనమిచ్చిన పెద్ద గణేశుని ఊరేగింపు పొద్దుగాలే స్టార్ట్ అయింది ఖైరతాబాద్ కంటెళ్ళి. గట్టి కప్పులు తెలుగు తల్లి ఫ్లైఓవర్లు దాటుకుంటా సచివాలయం ముంగడికి వెళ్ళి పెద్ద గణేశుడు పోతుంది. అసలు ముందు కళ్ళు చాలని చాలని ఇలా అసలు ఇంటి కుదురు మీరు. నిజంగా ఇది కదా మన హైదరాబాద్ అందం. మన పట్టణ జనాలకు బై బై చెప్పుకుంటూ పోతున్నట్టే ఉన్నది కదా. ఇక ఇట్లా పగటిలి బరాబర్ 12కి ట్యాంకు బండికి వచ్చిండు ఖైరతాబాద్ గణేశుడు. 70 అడుగుల ఎత్తుతోని ఉన్న క్రేన్ తోని బడా గణేశుని ఎత్తి జై జై అని భక్తులు జేజేలు కొడుతుంటే హుస్సేన్ సాగర్ లా గంగమ్మడికి పంపిరు. నిజంగా ఖైరతాబాద్ గణేశుడు పురాగా మునిగేదాకా భక్తులు ఆడికి కదలనే కదలలేదు అలా. ఇక టాంగు పడి చుట్టుముట్టయితే జై బోలో గణేష్ మహారాజ్ కి అనుకుంటే లక్షల గొంతులు ఒక్కటైపోయినాయి. మోదకముల నైవేద్యము భుజింపుచు కడుపారా